హాయ్ అండి అందరికీ. ఈరోజు సాటర్డే స్పెషల్ ఫ్రాంకీ ట్రై చేశానండి ఇంట్లో. ఆలు ఫ్రై మసాలా ఫ్రాంకీ అనమాట. సో, దానికోసం ఫస్ట్ మనం కొంచెం పాలు లైట్‌గా హీట్ చేసుకొని, దాంట్లో వెనిగర్ కానీ, నిమ్మకాయ కానీ ఒక స్పూన్ ఏసుకొని కలిపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే అందులో మనం పిండి కోసము ఒక కప్పు సూజీ పౌడర్ అయితే, ఒక కప్పు వీట్ ఫ్లోర్ అనమాట. 2 సమానంగా తీసుకుంటే కొంచెం క్రిస్పీగా బావుంటుంది మనము తినేటప్పుడు. సో, అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆ పిండిలోకి కొంచెం సాల్ట్, ఆయిల్ ఏసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పాలు పక్కకు పెట్టుకున్నాం కదా! అవి కొంచెం రూమ్ టెంపరేచర్ వరకు వచ్చేంత వరకు ఉంచుకొని కలుపుకుంటే బావుంటుందండి. సో, ఇలా ఆ పాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఏదన్నా తక్కువ అనిపిస్తే వాటర్ ఏసుకొని కలుపుకోవచ్చు. సో, ఇది అలా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం మళ్ళీ ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకొని ఆ డఫ్‌ని బాగా కలుపుకొని మూత మూసుకొని ఒక 10 మినిట్స్ అంటూ మనం రెస్ట్ ఇవ్వాలి. సో, ఎలాగో ఇది కలిపి పెట్టుకున్నాక మనము ఆలు మసాలా చేసుకోవాలి కాబట్టి అది చాలా టైమే పడుతుంది. సో, ఈ లోపల దానికి మనము ఒక 10-15 మినిట్స్ అనేది రెస్ట్ ఉంటుందన్నమాట. దాన్ని అలా కొంచెం హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే బావుంటుందండి. సో, ఇది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆలు మసాలా అన్నాం కదా! దానికోసం ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలండి. ఫ్రాంకీ అనేది వినడానికి బానే ఉంది కానీ చేసేదానికి కొంచెం ప్రాసెస్ అనేది చాలానే ఉందండి. కానీ హోమ్‌మేడ్‌లో చేసుకొని తినడం చాలా ఉత్తమము. ఈ ఇంట్లోనే ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు అందులోకి ఫస్ట్ ఈ మసాలా అనేది అవసరమండి. సో, నేనిప్పుడు మెన్షన్ చేసిన మసాలాస్ అన్నీ కూడా ఈ కప్‌లో వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువ ఏం లేదండి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే జీరా, కొరియాండర్, గరం మసాలా, ఆమ్చూర్ పౌడరు అవి వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలనమాట. సో, అలాగే ఇప్పుడు కర్డ్ అండి. నా దగ్గర ఇక్కడ చైనాలో కర్డ్ అనేది దొరకదు. నాకు ఈ చలికి పేరడం కూడా లేదనమాట. సో, నేనైతే ప్లెయిన్ యోగర్ట్ తెచ్చుకున్నానండి. ఆ యోగర్ట్ అనేది కూడా కొంచెం తీపుగా ఉంటుంది. సో, మన సైడ్ అయితే కమ్మటి పెరుగే దొరుకుతుంది కాబట్టి పెరుగులో ఇప్పుడు చూపించిన మసాలాస్ యాడ్ చేసుకుంటే బావుంటుందండి. సో, ఇప్పుడు నేనైతే ఆ యోగర్ట్‌లోనే కొంచెము కారము, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడరు, కొరియాండర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా లాస్ట్‌లో యూజ్ అవుతుందండి. మనము ఈ మిర్చిలో కూడా కొంచెం నేనైతే లెమన్ జ్యూస్ ఏసుకున్నానండి. నాకైతే మన సైడ్ వెనిగర్ దొరకట్లేదు. ఇక్కడ ఉన్నది కూడా చాలా డిఫరెంట్‌గా వేరే టైప్ ఆఫ్ స్మెల్ ఒస్తుంది. సో, నేనైతే లెమన్ జ్యూసే వాడానండి. సో, కొన్ని లెమన్ జ్యూస్, సాల్ట్ ఏసుకొని కలుపుకొని ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో, మనం ఇప్పుడు చేసుకునే దానికి ఆనియన్స్ కావాలి. సో, కొన్ని పొడుగ్గా తరుక్కోవాలండి. కొన్ని సన్నగా అనేవి తరుక్కోవాలి. సో, నేనైతే ఇలా తరుక్కొని పీసెస్ అనేవి విడిగా చేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ కావాలి. సో, నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడానికి ఆ చిన్న మిక్సీలో వేసేసుకున్నాననమాట. ఇవైతే ఉడికిచ్చిన పొటాటోస్ అండి. నేను కొంచెం లావుగానే తరుక్కున్నాను. తరుక్కున్న వాటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఏసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా వేసేసుకోవాలనమాట. మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మనము బాగా. అప్పుడు కొంచెం క్రిస్పీగా అని కాదు కానీ కొంచెం టేస్ట్ చేంజ్ అనేది ఉంటుంది. ఉడికిచ్చినా కూడా ఇలా కొంచెం ఫ్రై చేస్తే బావుంటుందనమాట. సో, ఇలా ఫ్రై చేసుకొని ఈ ఆలు పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేరే బాండీ పెట్టుకోవాలండి. సో, ఇందులో మనం కొంచెం ఆయిల్ ఏసేసుకొని మనం తరిగి పెట్టుకున్న కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీరా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. సో, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకొని అలాగే సన్నటిగా ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా! ఆ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత మనం టమాటా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో, ఈ ఆనియన్, టమాటా అనేవి కొంచెం బాగా మగ్గిపోవాలి. ఈ మగ్గిపోయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, ఆ పెరుగు తీసుకొని ఇది ఫస్ట్ సిమ్‌లో పెట్టుకోవాలండి. పెరుగు వేస్తే మళ్ళీ విరిగినట్టు అయిపోతుంది కదా! సో, మనం లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. లేదంటే ఉంటలుంటల్లాగా వస్తుంది. సో, నేనైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసి కలుపుకున్నానండి. సో, అంతే. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ అనేది ఆగకుండా మిక్స్ చేసుకుంటూ ఉంటే బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! నేను అలాగే కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాననమాట ఉంట కట్టుకోకుండా. సో, ఇలా చేసుకున్న తర్వాత మనము తరిగి పెట్టుకున్న క్యాప్సికము, ఆనియన్స్ వేసుకోవాలండి. యాక్చువల్‌గా అయితే ఈ ఫ్రాంకీస్‌లో కొంచెం ఇలా వేసిన తర్వాతనే ఆఫ్ చేసేస్తారు. కాకపోతే నేను పిల్లలు కొంచెం ఇలా పచ్చిగా తింటారో లేదో అని చెప్పేసి ఈ పెరుగులోనే కొంచెం
కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిచ్చాను. లేదంటే అలా ప్లెయిన్‌గానైనా తీసేసుకోవచ్చు. సో, నేను అవి మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి. అంతే. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేస్తే మనకు అందులో స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనం పిండి రెస్ట్ పెట్టాం కదా! సో, దాన్ని ఇప్పుడు మనము పీసెస్‌గా చేసేసుకొని చపాతీ రోల్స్ లాగా చేసుకోవచ్చండి. మనం చేసుకున్న పిండిని చపాతీ లాగైనా చేసుకోవచ్చు. లేదంటే పరాటాలాగా మడత పెట్టేసుకొనైనా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. నేనైతే ఇక చాలా లేట్ అయిపోయింది టిఫిన్‌కని చెప్పేసి చపాతీస్ లాగానే తిక్కేసాననమాట. సో, ఇలా మన జనరల్‌గా చపాతీస్‌ని ఫ్రై చేసేసుకొని, మనం చేసుకున్న మసాలాని మధ్యలో పెట్టుకొని రోల్స్ లాగా చేసుకొని తినేయటమే. చాలా బాగా కుదిరిందండి. ఎంత శ్రమ పడ్డా లాస్ట్‌లో టేస్ట్ కుదిరితే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో, ఇప్పుడు మనం చేసుకున్న ఆ చపాతీస్ అన్నిటికి కూడా మధ్యలో సాస్ ఏసుకొని పూసుకోవచ్చు. సో, నేనైతే ఒక్కదానికే పూసానండి. ఆల్రెడీ ఎందుకంటే నేనేసిన యోగర్ట్ కొంచెం తియ్యగా ఉంటుంది కదా! మళ్ళీ ఈ సాస్ అంటే ఎక్కువ స్వీట్ అవుతుందని చెప్పేసి నేను పిల్లలకి మాత్రమే సాస్ పూసానండి. మేము మా పెద్దవాళ్ళకైతే మేము సాస్ వేయలేదు. సో, అలా పోసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఆ ఆలు క్యాప్సికమ్ ఫ్రై మసాలాని మధ్యలో పెట్టేసుకొని రోల్ చేసుకోవటమే అండి. సో, నేనైతే పైనుంచి మసాలా వేయలేదు. పిల్లలకి ఇస్తున్నా ఫస్ట్. సో, అందుకని దీనికి మసాలా వేయలేదండి. నేను మళ్ళీ సెకండ్ పెట్టే దాని నుంచి అయితే ఇలా మళ్ళీ స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మనము కొన్ని ఆనియన్స్ కూడా మిగిలించుకున్నాం కదా! ఆ ఆనియన్స్ ఏసుకోవచ్చు. అలాగే కలిపి పెట్టుకున్న మసాలా కూడా మిగిలింది కదా! ఆ పైనుంచి ఆ మసాలా అలాగే మనం స్టార్టింగ్‌లో మిరపకాయ, నిమ్మకాయ వేసుకొని నీళ్ళున్నాయి కదా! అవి గూడా వేసేసుకొని తింటే చాలా బావుంటుందండి. పెద్దవాళ్ళైతే కొంచెం స్పైస్ తినగలరు కాబట్టి అలా తింటే బావుంటుంది. ఈరోజు కొంచెం 2 గంటలు కష్టపడ్డా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. సాటిస్ఫాక్షన్‌గా అనిపిచ్చింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయొచ్చు. అలాగే ఈ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి పులగము, పచ్చడి చేశానండి. ఇది ఈరోజు సాటర్డే మేము చేసుకున్న స్పెషల్స్ అనమాట. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.